పవర్ లూమ్ కార్మికులకు కూలీ తగ్గించకుండా చర్యలు తీసుకోవాలి. ఒప్పందం ప్రకారమే కూలీ చెల్లించాలి. సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాలిస్టర్ యజమానుల సంఘం అధ్యక్షులు ఆడెపు భాస్కర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఎవరైనా యజమానులు కార్మికులకు కూలీ తగ్గించి ఇస్తే సిఐటియు ఆఫీసులో ఫిర్యాదు చేయగలరు. ఈరోజు సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు మరి పాలిస్టర్ వస్త్రానికి సంబంధించినటువంటి కూలీ తగ్గించకుండా ఒప్పందం ప్రకారమే కూలీ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి యూనియన్ పక్షాన మరి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి మరి కొంతమంది యజమానులు కార్మికులకు సంబంధించి కూలీ తగ్గించి ఇస్తున్నట్లు యూనియన్కు సమాచారం వచ్చింది. దీనివల్ల కార్మికులు మరి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. అసలే సరిగా ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు మరి కూలీ తక్కువ కట్టి ఇవ్వడం వల్ల వేతనాలు సరిగా రాక కుటుంబాలను పోషించుకోలేక మరి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయం పైన ఈరోజు సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్గా పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుల గారికి అదేవిధంగా వాళ్ళ అసెంబ్లీ కమిటీకి కూడా లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వెంటనే వారు యజమానులకు ఈ లెటర్ను పంపించి ఎవరు కూడా కూలీ తగ్గించకుండా గతంలో ఒప్పందం జరిగినటువంటి మాదిరిగానే పాలిస్టర్ చిన్న పన్నుకు 10 కిలోలకు 25 పైసలు, అదేవిధంగా పెద్ద పన్నుకు 26 పైసలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము యూనియన్గా కోరడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఎవరైనా కూలీ తక్కువ చేసి ఇస్తున్నట్లు యూనియన్కు కానీ ఫిర్యాదు ఇట్లా అందుతే అక్కడ ఆ యజమాని కావచ్చు ఆసామి వద్ద నుండి పూర్తిగా ఎప్పటి నుంచి కూలీ తక్కువ కట్టించాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా కట్టించే విధంగా కూడా యూనియన్ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కావున కార్మికులు ఎవరు కూడా కూలీ తక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే మనం ఎంతో పోరాటాలు చేసి సమ్మెలు చేసి పెంచుకున్నటువంటి కూలీని తగ్గించుకోవడం ద్వారా మనకు ఎంతో నష్టపోతాం కాబట్టి ఆ విధంగా ఎవరు కూడా చేయదు. ఎవరైనా కూలీ తక్కువ వేస్తే యూనియన్గా సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ ఆఫీస్కి వచ్చి మరి ఫిర్యాదు చేయవలసిందిగా కోరడం జరుగుతుంది.